ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. నల్గొండ కార్పొరేషన్ తో పాటు 17 మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. తిరుమలగిరి మున్సిపాలిటీని మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. ప్రధానంగా పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ తో పోటీ పడలేక మున్సిపల్ పోరులో ప్రతిపక్ష పార్టీలు వెనకబడ్డాయి. మున్సిపల్ పోరు కాంగ్రెస్ జోరుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. పంచుకోటగా పేరున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి ఆ పార్టీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. నల్గొండ కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీలలో 15 స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందగా ఒక మున్సిపాలిటీలో ఏదైతే భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలో మాత్రం హంగొచ్చింది. ఇక్కడ మొత్తం 13 వార్డులు ఉండగా 6 వార్డులలో కాంగ్రెస్ పార్టీ, 5 వార్డులలో బీఆర్ఎస్, ఒకటి ఇండిపెండెంట్, మరొకటి బీజేపీ గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఇక్కడ మాత్రం హంగురా వచ్చే అవకాశం ఉండడంతో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో క్యాంపుకు కూడా వెళ్ళినట్లు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఇండిపెండెంట్ అభ్యర్థి సాయంతో ఇక్కడ ఏదైతే మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని చెప్పేసి ఆ పార్టీ భావిస్తుంది. దానికి తగ్గట్టు కూడా స్కెచ్లు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే మొత్తానికి అక్కడ మాత్రం కొంత ఎక్సాఫిషియో ఓట్ల సాయంతో కూడా ఆ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలని చెప్పేసి కూడా పక్కా ప్లానింగ్తో పోతుంది. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు కూడా అక్కడ నిర్వహిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. కాంగ్రెస్ పార్టీ తన ఏదైతే వార్డు కౌన్సిలర్లు ఎవరైతే ఉంటారో వారందరితో పాటు ఇండిపెండెంట్ సంబంధించినటువంటి కౌన్సిలర్ని కూడా తనతో పాటు క్యాంపుకు తీసుకుపోయినట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా అక్కడ పెద్ద ఎత్తున కూడా బేరసారాలు నడుస్తున్నాయి. పదవితో పాటు డబ్బులు కూడా ఆశ చూపుతున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థికి అని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ మున్సిపాలిటీని గెలుచుకునేందుకు పక్కా ప్లానింగ్తో కూడా అన్ని ముందుకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక మొత్తంగా 17 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ 16 మున్సిపాలిటీలు కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇక ఏకైక మున్సిపాలిటీ ఏదైతే తిరుమలగిరి మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయి మెజార్టీ సాధించింది. ఏదైతే కౌన్సిలర్లను 10 మంది కౌన్సిలర్లను గెలుచుకోగా 5 మాత్రమే కాంగ్రెస్ నుంచి గెలుపొందడం జరిగింది. మొత్తంగా అక్కడ ఆ మున్సిపాలిటీని మాత్రం బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక తిరుమలగిరిలో ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీకి సంబంధించి, అదేవిధంగా దివంగత నేత రామిరెడ్డి దామోదరెడ్డికి సంబంధించినటువంటి వర్గాల మధ్య ఆధిపత్య పోరు వల్లనే ఆ మున్సిపాలిటీని కోల్పోయినట్లు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా అక్కడ గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే నేతల మధ్య వర్గపోరుతో పాటు ఆధిపత్య ధోరణితో ఆ మున్సిపాలిటీని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా అంచనాకు వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక నల్గొండ కార్పొరేషన్లో మాత్రం మొత్తం 48 డివిజన్లు ఉండగా 27 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఆ కార్పొరేషన్ కూడా కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ముందు నుంచి కూడా 32 డివిజన్లలో గెలుస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావించినప్పటికీ కూడా ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు 2 కావచ్చు, అదేవిధంగా ఏఐఎఫ్బికి సంబంధించినటువంటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి 4 అభ్యర్థులు గెలవడం కూడా కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు. మొత్తంగా ఇక్కడ 9 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది, 4 స్థానాలు బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో మొత్తానికి ఏదైతే గత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలు గెలుపొందగా ఈసారి మాత్రం మరో 7 స్థానాలలో ఎక్కువగా గెలుపొందినటువంటి సిచ్యువేషన్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో 20 స్థానాల్లో గెలుపొందగా ప్రస్తుతం 9 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ 6 స్థానాలలో గెలుపొందగా ప్రస్తుతం 4 స్థానాలకు పరిమితమైన సిచ్యువేషన్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఓటమికి ప్రధానంగా అభ్యర్థుల ఎంపికతో పాటు పోల్ మేనేజ్మెంట్లో విఫలమైందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులే చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. ఓవరాల్గా ఇటు నల్గొండతో పాటు ఇటు మిర్యాలగూడ, సూర్యాపేట, ఇటు భువనగిరి, అదేవిధంగా దేవరకొండ, ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొంత గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం అభ్యర్థుల ఎంపికలో లోపాలు కావచ్చు, ప్రధానంగా పోల్ మేనేజ్మెంట్లో వెనుకబడిపోవడంతో అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ఢీకొట్టలేని పరిస్థితుల్లో చివరి నిమిషంలో చేతులు ఎత్తేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. చివరి 1-2 రోజులలో కొన్ని వార్డుల్లో గెలిచే అవకాశం ఉన్న చోట కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా ఇటు నల్గొండ ఏదైతే కార్పొరేషన్ పరిధిలో 7 డివిజన్లలో బీజేపీ 2వ స్థానంలో నిలిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఒక స్థానంలో మాత్రం బీజేపీ రెబల్ అభ్యర్థి విజయం సాధించినటువంటి సిచ్యువేషన్. మొత్తంగా ఇటు బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికలో లోపాలు కావచ్చు, నేతల మధ్య ఆధిపత్య ధోరణి, చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చడం కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి అసంతృప్తులను తమ వైపు తిప్పుకోవడంలో విఫలమైందని చెప్పి ఇట్లా ఈ మొత్తానికి ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఓటమికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం
తన 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన కావచ్చు, ఏదైతే అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, తాము అధికారంలో ఉన్నాము కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ జరగాలంటే తమ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి కూడా ఓటర్లను ఆకర్షితులు చేసుకోవడంలో, తమ వైపు తిప్పుకోవడంలో సఫలీకృతమైంది అని చెప్పేసి చెప్పుకో. కాంగ్రెస్ పార్టీ మరోసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం తన పట్టు నిలుపుకుందని చెప్పుకోవచ్చు. 16 మున్సిపాలిటీలలో పాగా వేయబోతుంది. ఒక మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ గెలిచినటువంటి సిచ్యువేషన్. ఇక కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడంతో కూడా మరోసారి తన పట్టు నిలుపుకుందని చెప్పుకోవచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లాలో. కెమెరా పర్సన్ జనార్దన్ కలిసి రాము, మహా న్యూస్, నల్గొండ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మహా న్యూస్.